మనం ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలా దీన్ని డిటెక్ట్ చేయాలి, ఎలా దీన్ని కనిపెట్టాలి? సింపుల్ వే టు రిమెంబర్ ఇస్ వీ హ్యావ్ టు బీ ఫాస్ట్. ఫాస్ట్ అంటే FAST. సో ఈ 4 పదాలు గుర్తుపెట్టుకుంటే మనం స్ట్రోక్ని తొందరగా గుర్తుపట్టొచ్చు అండ్ తొందరగా దాన్ని మనం రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. F ఫర్ ఫేషియల్ అసిమెట్రీ, అంటే ఒక సైడ్ ఫేస్ మొత్తం వంగిపోవడం, ఒక సైడ్ ఫేస్ మొత్తం ఇలా రాలిపోయినట్టు డ్రోపింగ్ ఉన్నట్టు ఉండడము. సో ఫేషియల్ అసిమెట్రీ అంటారు, ఫేషియల్ వీక్నెస్ అంటారు అది. ఇంకొకటి A అంటే ఆర్మ్ వీక్నెస్. ఆర్మ్ వీక్నెస్ అంటే చేయిలో వీక్ అయిపోవడము, చేయి బరువుగా అయిపోవడము, మనం ఏదైనా పట్టుకుంటే ఆ గ్రిప్ రాకపోవడము, లేదా చేయి పైకి ఎత్తాలనిపించినప్పుడు ఎత్తలేకపోవడము, ఇలాంటి ఆర్మ్ వీక్నెస్. కానీ లేకపోతే లోవర్ లింబ్ వీక్నెస్, అంటే ఆర్మ్ వీక్నెస్లో ఎలా అయితే సిమ్టమ్స్ వస్తాయో సేమ్ కాల్లో కూడా అలాగే వీక్నెస్ రావడం. నెక్స్ట్ F అయిపోయింది, A అయిపోయింది. నెక్స్ట్ దట్ ఈస్ S. అంటే స్పీచ్, స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అంటారు. స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాట తడగొట్టడము, మాట సరిగ్గా రాకపోవడము, లేకపోతే మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోవడము, దీన్నే స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అంటారు. నెక్స్ట్ ఈజ్ T, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ టైమ్ టు రియాక్ట్. సో ఎప్పుడైతే ఎవరికైనా ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని, ఇట్లాంటి లక్షణాలన్నీ వస్తూ ఉంటాయో, సో వీ షుడ్ నాట్ వెయిట్ అండ్ వీ హ్యావ్ టు రియాక్ట్ ఇమీడియట్లీ. టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడము, మెడికల్ అటెన్షన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మనం హాస్పిటల్కి ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మనం ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం అనమాట. బికాస్ ఒక టైం పీరియడ్ లోపు మనం హాస్పిటల్కి వెళ్ళామంటే ఆ టైం పీరియడ్ లోపు ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఈ బ్రెయిన్లో ఉండే బ్లడ్ క్లాట్ అనేది కరిగిపోయి ఈ సిమ్టమ్స్ అన్ని మళ్ళీ రివర్స్ అయ్యి పేషెంట్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. దాన్నే థ్రాంబోలైసిస్ అంటారు, స్ట్రోక్ థ్రాంబోలైసిస్ అంటారు. సో విత్ ఇన్ 4.5 hours మనం ఒకవేళ ఈ సిమ్టమ్స్ వచ్చినప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళగలిగితే దెన్ దట్ ఇంజెక్షన్ కెన్ బి గివెన్ అండ్ ద పేషెంట్ కెన్ బి నార్మలైజ్డ్ విత్ రివర్సల్ ఆఫ్ ఆల్ దీస్ సిమ్టమ్స్.